పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ప్రకృతి విలయతాండవానికి ఉత్తరాఖండ్ విలవిల్లాడుతుంది. నిన్న మెరుపు వరదలు బీభత్సం సృష్టించిన ధరాలీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. బురద మేటలు వేసిన ఇళ్లలో చిక్కుకుపోయిన జనాన్ని జవాన్లు కాపాడుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. జోరువాన రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయంగా మారింది. వాతావరణం అనుకూలిస్తే వాయుసేన చాపర్లు కూడా రంగంలోకి దిగనున్నాయి. MI-17S ధ్రువ్ సహా 4 హెలికాప్టర్లను అధికారులు స్టాండ్ బైలో ఉంచారు. पहले तक हुआ, पहले तक थी जिले का सब था, लेकिन रात से बढ़ते ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన ధరాలీలో పర్యటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఏరియల్ సర్వే ద్వారా ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఉత్తర కాశీలో ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం ధామీ. సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉదయం కూడా ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు అడిగినట్టు ఉత్తరాఖండ్ సీఎం వెల్లడించారు.